ఇప్పుడు మామూలుగా హాస్పిటల్స్కి వెళ్తే ఏం చేస్తారు, హెడేక్ వస్తుందంటే సిటీ స్కాన్ చేస్తారు, ఎంఆర్ఐ చేస్తారు డైరెక్ట్గా. అది కాదు రీజన్. అసలు ఆ హెడేక్ రావడానికి రీజన్ ఏంటి, ఏ ఎలిమెంట్ లోపల ఏ ఆర్గాన్ ప్రాబ్లం వల్ల హెడేక్ వస్తుంది. వాళ్ళు పేషెంట్ మా ముందుకు వచ్చేసి మాట్లాడే విధానంలోనే మేము పసిగట్టేస్తాం. అంతే తప్ప ఏ స్కానింగ్ కానీ ఏ టెస్ట్ కానీ చూడం. పేషెంట్ని చెప్పే విధానాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఈ రూట్లో ప్రాబ్లం ఉంటుంది, లివర్ ప్రాబ్లం ఉండడం వల్ల హెడేక్ వస్తుంది అని డైరెక్ట్ చెప్పచ్చు. అప్పుడు ట్రీట్మెంట్ హెడేక్కి చేయము, లివర్కి చేస్తాం, రూట్లో చేస్తాం. ఓకే, ఏదన్నా ఒక చెట్టుకి ఇప్పుడు రూట్లో వాటర్ వేస్తాం అంతే తప్ప ప్లాంట్కి. కానీ మళ్ళీ దీనివల్ల ఒక నెగిటివ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను హెడేక్ అని పోతే ఈనేంద్ర బాబు లివర్కి ప్రాబ్లం ఉందని చెప్తున్నాడు, ఈయనకి వైద్యం చేయడం రాదు అని చెప్పి అనేస్తూ ఉంటారు. ఈ అవగాహన లేకపోవడం వల్లనే ఆయుర్వేద అంతరించిపోతుంది. ఓకే, ఈ అవగాహన లేకపోవడం వల్లనే అంతరించిపోవడానికి రీజన్ ఇదే. అవగాహనకు రండి, ఫస్ట్ అవేర్నెస్కి రండి. రూట్ కాస్లో ఏం జరుగుతుంది, డైజెషన్ ప్రాబ్లం వల్ల హెడేక్ వస్తుందా, ఇంకేదైనా వస్తుందా, ఈ రూట్ తెలుసుకున్నారనుకోండి. హెడేక్ అంటే చాలా సింపుల్ అనుకుంటారు, హెడేక్ని చాలా ఈజీగా తీసుకుంటారు. మైగ్రేన్ ఉందనుకోండి, ఇరిటేషన్ ఉంటుంది. ఇరిటేషన్ మోడర్న్ యుగంలో ఇరిటేషన్కి ట్యాబ్లెట్స్ లేవండి. అంటే రూట్ కాస్ హెడేక్ అంటే హెడేక్ ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తారు, అయిపోతుంది అక్కడికే. కానీ రూట్కి చేయరు, అందుకే టెంపరీగా తగ్గుతుంది హెడేక్ తప్ప లాంగ్ టర్మ్లో తగ్గదు. మనం రూట్ నుంచి చేయడం వల్ల ఒక 3 days లేట్ అవుతుంది, కానీ 3 days తర్వాత లాంగ్ టర్మ్లో కూడా తగ్గిపోతుంది. మనం రూట్ నుంచి చేయడం వల్ల బెనిఫిట్స్ అనమాట. అందుకే నాడి చూసి నాడిని బేస్ చేసుకుని వైద్యం చేస్తాం అనమాట. మా ముత్తాతలు 7 generations నుంచి మాకు ఆయుర్వేద వచ్చింది. అదే జనరేషన్ నుంచి అదే పరంపర అలాగే చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మాకు రూట్సే నేర్పించారు. ఈ సిమ్టమ్ బేస్ చేసుకొని డిసీజ్ని తగ్గించేది మాకు నేర్పించలేదు. ఎంత కోల్డ్ కానీ ఇప్పుడు వస్తున్న కొత్త డిసీజెస్ వింటూనే ఉంటారు. అదే అంటే ఇప్పుడు మనం ఇంకొక 30 years వెళ్తే ఇంకొక 1000 నేమ్స్ వస్తాయి. కానీ ఇంటర్నల్గా ఆర్గాన్స్ మారవు. లివర్ మారదు, కిడ్నీస్ మారవు, కిడ్నీ ఫంక్షన్ మారదు, లివర్ ఫంక్షన్ మారదు, లంగ్స్ ఫంక్షన్ మారవు. ఇంటర్నల్ ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ఎప్పటికీ మారవు. కానీ ఈ మోడర్న్ యుగంలో కొత్త ఇంగ్లీష్ పదాలు వస్తే ఖచ్చితంగా. ఇప్పుడు కరోనా అని లేనే లేదు, కరోనా యాడ్ అయింది. ఫ్లూ లేకుండే ఫ్లూ యాడ్ అయింది. ఇలా చాలా నేమ్స్, కొత్త ఇంగ్లీష్ నేమ్స్ చాలా వస్తాయి. కానీ బాడీలో ఇంటర్నల్గా ఉండే ఆర్గన్స్ ఎప్పుడు మారవు. కాబట్టి ఆ రూట్ కాస్లో ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తామో ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా, ఎలాంటి బేసిక్ సిమ్టమ్స్ అయినా సరే తగ్గిపోతాయి అన్నమాట. ఓకే. అండ్ సార్, ఇప్పుడు కామన్గా మనం చూస్తూ ఉన్నాం, కొద్ది రోజులుగా బాగా నడుస్తుంది ఈ బర్డ్ ఫ్లూ, అది ఏదైతే ఉందో. సో ఇది మనుషులకి సోకే అవకాశం ఉంది అని చెప్పి మనుషులు చాలా వరకు చికెన్, ఎగ్స్ అన్నీ కూడా తినడం మానేస్తారు. అంటే వాటికి సోకింది కదా, వాటివి మనం ఏమైనా తింటే మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇది రైట్ అంటారా? అయితే ఇప్పుడు చూడండి, బ్లడ్ ఫ్లూ అంటున్నారు కదా, ఇప్పుడు సీజన్ ఏమవుతుంది, ఏ సీజన్ నుంచి ఏ సీజన్కి మారుతున్నాం? వింటర్ టు సమ్మర్. సమ్మర్ ఏంటి? హీట్. చికెన్, ఎగ్ హీటా కోల్డా? హీట్. ఈ వెదర్లో మారే ఒక చిన్న చేంజెస్ బ్లడ్ ఫ్లూ. ఇది సింపుల్ కంక్లూజన్, అసలు దీంట్లో ఎలాంటి డౌటే లేదు. దీంట్లో అది వైరస్ అలా అయింది ఇలా అయింది కాదు. అది ఏదో ఒక ప్లేస్లో అయి ఉండొచ్చు, కానీ ప్రతి ప్లేస్లో జరుగుతుంది కదా ఇది. అంటే ఆ కోడి యొక్క ఇది కూడా ఎనర్జీస్ కూడా మారుతుంటుంది అనమాట, మారే టైం అనమాట. కోల్డ్ నుంచి హీట్కి మారే టైంలో కొన్ని డిసీజ్కి కారణమవుతాయి. ఆ డిసీజ్కి తగిన మనం చికెన్ తినడం వల్ల, ఎగ్స్ తినడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని అవాయిడ్ చేయడం ఏంటంటే, ఈ కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ వెదర్ ఒక 15 days 2 weeks అలా ఉంటుంది, తర్వాత మళ్ళీ కామన్గా నార్మల్గా ఉంటుంది వెదర్. హీట్కి అది అలవాటు పడిపోతుంది అనమాట. ఈ వెదర్ చేంజ్ అయ్యే టైంలో వచ్చే డిసీజెస్ ఇవి. అంటే హెన్స్కి వచ్చే డిసీజెస్ అవి మనం తినడం వల్ల మనం కూడా అనారోగ్య పాలవుతామని చెప్పేసి కొన్ని నెగిటివ్ థాట్స్ బయట నడుస్తున్నాయి. చాలా కంగారు పడిపోతున్నారు. ఇది సింపుల్గా వెదర్ చేంజెస్ జరిగే వల్ల వచ్చేదే తప్ప పెద్దగా ఏం కాదు. తినొచ్చు అంటారు? అయితే తింటున్నారు. ఎవరు ఆపేశారు చెప్పండి? వెళ్ళండి, ఇప్పుడు ఏ హోటల్స్కైనా వెళ్ళండి, అందరూ నాన్ వెజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది నాన్ వెజ్కే ఇస్తున్నారు కదా, తింటున్నారు అందరు కూడా, ఎవరు ఆపలేదు. అక్కడక్కడ న్యూస్ తినడం వల్ల భయపడే వాళ్ళు మాత్రమే తినట్లేదు, భయపడని వాళ్ళు చాలా మంది తింటున్నారు, ఎవరికేం కావట్లేదు. ఓకే. సో ఏదైనా భయపడే వాళ్ళకు తొందరగా డిసీజ్ వస్తుంది, భయపడకుండా ఉంటే. ఓకే. అండ్ సార్, ఎలాంటి పెద్ద అంటే ఇప్పుడు క్యాన్సర్ కావచ్చు, ఇలాంటివి కూడా మన బాడీలోనే, అంటే ఇవన్నీ తెలియనివి, అవి కూడా మీరు చెప్పగలుగుతారా? అవన్నీ కూడా మనకు సిమ్టమ్ బేస్ చేసుకొని బాడీలో ఏదైనా సరే సిమ్టమ్ అనేది చూపిస్తుంది. ఆ సిమ్టమ్స్ అనే మనం బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉందనుకోండి, చూడండి వాళ్ళ నెయిల్స్ అనేటివి బ్లాక్ అయిపోతాయి, వాళ్ళ టంగ్ బ్లాక్ అవుతుంటుంది, టంగ్ వెనకాల ఒక సిమ్టమ్ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ అన్నీ చూస్తాం అనమాట. ఆ సిమ్టమ్ బేస్ చేసుకొని 200 years బ్యాక్ క్యాన్సర్ కూడా ఉంది. ఓకే.
క్యాన్సర్ ఉంది, పక్షవాతం, అన్ని డిసీజెస్ ఉన్నాయి, లేవని ఏది లేదు. షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. 200 years బ్యాక్ పక్షవాతం అనేది ఉంది. పక్షవాతం రూట్ కాజ్ ఏంది? బీపీ, హైపర్ టెన్షన్ అనేది ఫస్ట్ ఉండింది. మరి దానికి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడుతున్నారు జనాలు. ఫస్ట్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. పక్షవాతం ఇప్పటికీ ఇవ్వడంగా అలోపతి కన్నా ఆయుర్వేదంలో ఉండే అంత స్ట్రెంత్ అలోపతిలో లేదు. ఓకే, కానీ ఎండ్ ఆఫ్ ద డే దానికే వెళ్తున్నారు. ఇంకా అవేర్నెస్ రావాలి. అంటే ప్రాపర్గా ఇప్పుడు చాలామంది ఇది చెప్పకూడదు కానీ బిఏఎంఎస్ ఇవన్నీ చేసి కూడా ఆయుర్వేద చదివి అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు. అది చాలా పెయిన్ఫుల్. అది కానీ అందరు ఆయుర్వేద ప్రాక్టీస్ బిహెచ్ఎంఎస్ కానీ హోమియోపతి, న్యాచురోపతి, ఆయుర్వేద ఇవన్నీ చదువుకొని వాటిలోనే ఒకవేళ వాళ్ళ జీవన డాక్టర్స్ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తే కన్నా అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన భారతదేశం యొక్క మూలం ఆయుర్వేదమే అని. హోమియోపతి ఇవన్నీ కూడా, న్యాచురోపతి ఇవన్నీ కూడా భారతదేశం మూలాలు ఇవన్నీ కూడా. అందుకే కరోనా టైంలో కూడా చూడండి, ఒక పర్సన్ వచ్చేసి చాలా మందికి కరోనాకి మెడిసిన్స్ ఇచ్చారు ఆనందయ్య అని చెప్పేసి. అంటే మూలికలతోని ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే సైన్స్కి, అంటే ఈ మోడర్న్ సైన్స్కి మించి ఆయుర్వేదంలో ఏదో ఒక పవర్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది ఆయనని. కొన్ని లక్షల మందిని ఆ టైంలో బతికిచ్చాడు ఆయన. ఆ టైంలో ఆయన దేవుళ్ళగా కనిపించాడు అందరికీ. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తించండి వాళ్ళని గుర్తించేసి ఒక అపోహ నుంచి బయటికి రండి. For more videos like this, subscribe Big TV channel.